బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఉందో సో ఇదంతా ఒక డ్రామానా లేకపోతే ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ నిజమేనా మరి హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి రావు గారి మీదనే ఎక్కువ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు మరి దీనిపైన అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు హరీష్ రావు గారి మీద చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజం ఇదంతా ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న డ్రామానా లేదంటే మరి హరీష్ రావు గారు ఒకవేళ ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసుకొని ఒక పార్టీ పెట్టబోతున్నారా అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం ఎందుకు వచ్చింది రావడానికి కారణం ఏంటి అసలు ఇది దేనికి దారితీస్తుంది ఈ పరిణామం ఎక్కడ ఆగిపోతుంది అనే దాని మీద ఒక అంచనాకి రావాలంటే కనుక జరిగినటువంటి పరిణామాలు మనం ఒక ఆర్డర్లో కనుక మనం తీసుకొని వాటిని కనుక విశ్లేషించుకుంటే ఎండింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఈ మధ్య కాలం నుంచి చాలా కాలం నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైంది ఎన్నికల ముందు 2023 అసెంబ్లీ ఎన్నికలకి ముందు బీజేపీ మీద దాడి చేశారు ఎవరు రాజకీయ పరంగా కేసీఆర్ గారు ఆ దాడి ఎలా చేశారు ఆ ఫామ్ హౌస్లో ఏదో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి బీజేపీ వాళ్ళని కేసులు ఇరికిచ్చారు కేసులు ఇరికిచ్చి ఏం చేశారు వీడియోలు డాక్యుమెంట్స్ కొన్ని ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల అధిపతులకి అలాగే అన్ని రాష్ట్రాల హైకోర్టులకి రాష్ట్రపతికి అన్నీ పంపించారు పంపించి బిఎల్ సంతోష్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆయన అరెస్ట్ చేయడానికి ఢిల్లీకి పంపించారు పోలీసులని తెలంగాణ సిట్ పోలీసులని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ఇక్కడ కొంతమంది స్వామీజీలు వాళ్ళని అరెస్ట్ చేయించారు ఈ ఆపరేషన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని బీజేపీ వాళ్ళు ఆకర్షించడానికి ఆపరేషన్ చేసింది స్వామీజీలు అని చెప్పి కొంతమంది ఆ స్వామీజీలు నాలుగైదు నెలలు జైల్లో పెట్టించారు సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వేటాడటం సో బిఎల్ సంతోష్ అనే అతను చాలా పవర్ఫుల్ ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఢిల్లీలో ఎవరైనా చెప్తారు నరేంద్ర మోడీ అమిత్ షా గారి తర్వాత పవర్ఫుల్ ఎవరంటే బిఎల్ సంతోష్ అలాంటి ఆయన అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు ఒక ప్లాన్ చేశారు సరే ఆయన మొయినాబాద్ ఫామ్ హౌస్లో నిజంగానే ఎమ్మెల్యేని ట్రాప్ చేశారా లేదంటే ఇదంతా కావాలని చేయించారా కేసీఆర్ గారు అనేది ఒక వర్షను వినిపిస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి దాంట్లో సరే అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య బాగా రాజకీయపరమైనటువంటి వైరు కనిపించింది బిఎల్ సంతోష్ని అసలు ఎన్నికల ప్రచారానికి కూడా రాకుండా చేశారు 2023 ఎన్నికల సందర్భంగా ఇదంతా కూడా ఈయన తెచ్చుకున్నటువంటి ప్రమాదం ఎవరు కేసీఆర్ గారు ఆ తర్వాత జరిగింది ఏంది కవిత గారు జైలుకి వెళ్ళారు లిక్కర్ స్కామ్లో కవిత గారు జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది జైలు నుంచి బయటకు తీసుకురావాలంటే డీల్ కుదుర్చుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సరే ఆ డీల్ ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఆవిడ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఈ పార్టీని విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మొదలు పెట్టారు ఈ మధ్య కాలంలో సో దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనే చర్చ వచ్చింది దానికి తగ్గట్టు కేటీఆర్ గారు ఆడ సీఎం రమేష్ గారికి వెళ్ళటం సీఎం రమేష్ గారు దాన్ని బయట పెట్టడం మేము విలీనం చేస్తాం మమ్మల్ని కేసుల నుంచి బయటికి పంపించండి అని ఇవన్నీ జరిగాయి కదా అంటే దీని అర్థం ఏంటి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలి ఎకాఎకిన సడన్ గా విలీనం చేశారనుకోండి పరిస్థితి ఏంటి క్యాడర్ తిరగబడుతుంది లీడర్ తిరగబడతారు కొంతమంది పబ్లిక్ కూడా తిరగబడే అవకాశం ఉంది సో దీన్ని స్మూత్ గా తీసుకెళ్ళి మెర్జ్ చేయాలంటే ఏంటి ప్లాను దీన్ని ముక్కలు చేయాలి ఫస్ట్ ముక్కలు చేసి అసలు ఈ పార్టీ లేదనే భావన తెలంగాణ సమాజంలో తీసుకెళ్ళాలి అందుకే ఇప్పుడు కవిత గారిని తప్పించారు తర్వాత ఇప్పుడు ఇది కాస్త హరీష్ రావు గారి మీదకి మళ్ళిస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు అది స్కెచ్ ఎవరు వేసింది కేసీఆర్ గారి స్కెచ్ లేకుండా కేసీఆర్ గారి వ్యూహం లేకుండా ఇవన్నీ జరుగుతాయా లేదు కేసీఆర్ గారిని కాదని ఎప్పుడైనా హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ కేటీఆర్ గారిని కానీ ఒక అడుగు ముందు చేశారా కేసీఆర్ హరీష్ రావు గారే అన్నారు కేసీఆర్ గారిని కాదని చెప్పి నేను ఏది కూడా చెయ్యను అని చెప్పేసి కొన్ని సందర్భంలో కూడా అసలు చేసే పరిస్థితి ఎక్కడ ఉంది ఇంట్లో బెడ్రూమ్ లో మాట్లాడుకున్నది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా మరి చేసే పరిస్థితి ఎక్కడ ఉంది అసలు లేదు కదా
అసలు చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ గారిని కాదని చేసేటువంటి అవకాశమే లేదు కదా. అసలు బీజేపీ వాళ్ళతోటి ముందే టచ్ లోకి వెళ్ళారు కవిత గారు. ఆల్రెడీ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలని ట్రాప్ చేసినప్పుడే ఆ సందర్భంలోనే బీజేపీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళారు కవిత గారు అనేది ఉంది. అసలు 2023లోనే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని వెళ్ళాలనేట్టు ఆలోచన చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అయితే క్లియర్ గా బీజేపీ తోటి పొత్తు పెట్టడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు ఢిల్లీలో వెళ్ళి, కానీ నో అన్నారు బీజేపీ. ఇదంతా రాజకీయ సర్కిల్స్ లో వచ్చినటువంటి న్యూసే కదా. సో ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా స్మూత్ గా మనం విలీనం చేయాలనేటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటే. లేదంటే కవిత ఇష్టమైనటువంటి బిడ్డ కేసీఆర్ గారికి. ఇప్పుడు కేసీఆర్ గారు 2-3 సార్లు కవిత వెళ్తే అక్కడికి ఫామ్ హౌస్ కి కలవలేదనేటువంటి న్యూస్ వచ్చింది. కలవకపోతే ఈమె ఎందుకు వెళ్ళింది రెండోసారి? అసలు ఫస్ట్ టైం వెళ్తే కలవలేదు అన్నారు, రెండోసారి ఎందుకు వెళ్తారు? కలవకపోతే వెళ్ళరు కదా. ఆయన కుమారుడికి దీవించి అమెరికా పంపించింది, కేసీఆర్ గారు దీవెనలు తీసుకుని పంపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కేసీఆర్ గారికి బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంటే ఎవరున్నారు హాస్పిటల్లో? కవిత వాళ్ళ మదర్ ఇద్దరే కదా ఉంది మనకు కనిపించింది. ఆయన స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరే కదా కనిపించింది. మరి అంతకుముందు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడలేదని చెప్పేసి న్యూస్ ఇచ్చారు, లీక్స్ ఇచ్చారు కదా. మరి ఇది నమ్ముదామా? కేసీఆర్ గారికి బిడ్డకి మధ్య విభేదాలు ఉన్నాయని మనం నమ్ముదామా ఇది చూసిన తర్వాత? ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా. ఇప్పుడు హరీష్ గారిని ఆ పార్టీ నుంచి బయటకు పంపించాలి. ఏం చేయాలి? పొమ్మలేక పొగబెట్టాలి, అంతే కదా. హరీష్ రావు గారు ఒకవేళ కనుక వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ అసలు బలపడుతుంది? అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఉండకూడదనే కదా ఇప్పుడు అసలు స్కెచ్ అది కదా. స్కెచ్ ఏంటి అసలు? దీన్ని తీసుకెళ్లి స్మూత్ గా బీజేపీలో కలపాలనే ఉద్దేశంతో జరుగుతుంది అనేది కదా. కొంతమంది ఆయన ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి చెప్పే మాట. ఇప్పుడు కవిత గారు ఏంటి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? 25 మంది ఎమ్మెల్యేలని అసలు కేసీఆర్ హరీష్ రావు గారు ఎన్నికలప్పుడే ప్రత్యేక ఫండ్స్ ఇచ్చేసి గెలిపించుకున్నాడు. అంటే ఆ 25 మంది తోటి బీజేపీలోకి వెళ్ళటం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ప్రయత్నం చేశాడు అని చెప్పి చెబుతుంది హరీష్ గారి మీద. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఎందుకు చెప్పాలి? ఇప్పుడు హరీష్ రావు గారి హ్యాండ్లో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆవిడ చెప్తుంది. అంటే 25 మంది ఎమ్మెల్యేలు తీసుకుని నువ్వు వెళ్ళిపోయినా 5 ఎమ్మెల్యేలు తీసుకుని కాంగ్రెస్లోకి ఆమె వెళ్ళిపోద్ది. ఈ మధ్య న్యూస్ వచ్చింది కదా, 5 ఎమ్మెల్యేలు కవితతో వస్తారు, కవితకి క్యాబినెట్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు నో అని చెప్పారు. నేనున్నంత వరకు కవితకి నో ఎంట్రీ కాంగ్రెస్ లో అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఆమెమో 5 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి, 25 మంది ఎమ్మెల్యేలు హరీష్ రావు తోటి ఉన్నారని చెప్పి ఆయన చెప్తుంది. 10 మంది ఏమో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. అంతమంది లేరు అనుకోండి, 35 మంది మొత్తం ఉంది వాళ్ళకి. మరి కేసీఆర్ కేటీఆర్ తప్ప ఇంకెవరు ఉండరు. మిగతా వాళ్ళంతా కొంతమంది హరీష్ తోటి కొంతమంది కవిత తోటి వెళ్ళిపోతే ఇంకా ఎవరు మిగులుతారు? అక్కడ పార్టీ మిగులుతుందా? కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అసెంబ్లీలో, మండలిలో, అసెంబ్లీలో. ఇంకెక్కడ మిగులుతుంది పార్టీ? మామూలుగానే 18% ఉంది 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి. ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో బీజేపీ బలపడుతుంది, రూరల్ ఏరియాలో ఈ మధ్యకాలంలో ఏదో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చిందని చెప్పి అంటున్నారు. సరే, అది తీసుకున్న అర్బన్ ఏరియాలో అయితే బలపడలేదుగా. ఇప్పుడు రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది కదా. ఉప ఎన్నికలు అసలు క్యాండిడేట్ ఎవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెడతారా? అసలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో మాగంటి గోపీనాథ్ ఇంట్లో వాళ్ళని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచోబెట్టే పరిస్థితి వచ్చింది. బహుశా నుంచోబెడతారేమో. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే హరీష్ రావు గారిని పొమ్మలేక పోబెడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు గారు లేకపోతే సంతోష్ మీద ఇద్దరి మీదనే ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు తప్ప కేటీఆర్ గారి మీద చేయట్లా. ఇప్పుడు నిజంగా హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు అనుకున్నాం, కాళేశ్వరంలో అవినీతి పాల్పడ్డారని. మరి ఎందుకు కేటీఆర్ గారికి ఇవ్వలా? 2018లో కేటీఆర్ గారు కూడా ఇవ్వలేదుగా. ఇద్దరికి ఇవ్వలేదు, హరీష్కి ఇవ్వలేదు, కేటీఆర్ గారికి, ఇద్దరికి ఇవ్వలేదు. ఇద్దరికి మళ్ళీ ఒకేసారి ఇచ్చారు. మరి అది ఎందుకు మాట్లాడట్లా? మరి కేటీఆర్ గారు ఆల్రెడీ కేసులో ఉన్నారు, ఆయన మీద విచారణ జరుగుతుంది. మరి ఆయన అవినీతి పాల్పడ్డాడని చెప్పేసి అసలు ఆల్రెడీ విచారణ ఉంటే మరి కేటీఆర్ గారు అవినీతి పాల్పడలేదు, అక్రమాలకు పాల్పడలేదు, అదెందుకు చెప్పట్లా? కేవలం హరీష్ గారితో చెప్తున్నారు. ఉన్నాళ్ళల్లో ట్రబుల్ షూటర్ గా ఉంది బీఆర్ఎస్ పార్టీలో. ఆయన బలమైన నాయకుడు. బలమైన నాయకుడిని టార్గెట్ ఎందుకు చేయాలి? అసలు పార్టీలో ఉన్నట్టు బలమైన నాయకుడిని ఎందుకు చేయాలి? పైగా ఈటల రాజేంద్రని గెలిపించింది హరీష్ రావు అని చెప్తుంది ఇప్పుడు ఆవిడ. ఉప ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత బర్తరఫ్ అయ్యి అక్కడి నుంచి అక్కడ పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికల్లో హరీష్ రావు దగ్గరని గెలిపించాడని చెప్తుంది. ప్లస్ 25 మంది ఎమ్మెల్యేలని ఈయన ప్రత్యేకమైన ఫండ్స్ ఇచ్చేసి గెలిపించాడు అని చెప్తుంది. ప్రత్యేకమైన ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు? 25 మంది ఈయన హోల్డ్ లో పెట్టుకుంటేనే కదా. అంటే 25 మంది ఈయన హోల్డ్ లో ఉన్నారని ఆవిడే చెప్తున్నారు. మరి 25 మందిని తీసుకుని ఆయన వెళ్ళిపోయి 5 మందిని తీసుకుని కవిత వెళ్ళిపోతే ఇంకొండేది 10 మంది అక్కడ చేరారు ఆల్రెడీ. ఇంకా అంటే ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అంటే ఇదంతా కూడా ఒక గేమ్ లో భాగంగా నడుస్తుంది. కేసీఆర్ గారిని మించిపోయి కేసీఆర్ గారికి తెలియకుండా జరుగుతున్నటువంటి గేమ్ అని బాగా వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు నమ్మరు, నమ్మే ప్రసక్తే లేదు. సో ఇది ఇప్పుడు తగలబెట్టడం బీఆర్ఎస్ పార్టీ భవన్ని, లేదంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఆ కవితను ఏమన్నా అన్నారా? వాళ్ళ కవిత కేటీఆర్ గారిని అన్నా? తన తండ్రి ఏమో మంచోడు అంటుంది. తన తండ్రి మంచోడే, పక్కన ఉన్నటువంటి వాళ్ళే తన తండ్రికి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారనేది తెలుసుకునేటువంటి వ్యవస్థ లేదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేమ చిట్టుకుమన్నా తెలిసింది కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి. మరి ఇదంతా కేవలం ఒక పెద్ద డ్రామాలో భాగం. ఇప్పుడు మనం షర్మిల ఎపిసోడ్ చూసాం, సేమ్ ఇదే కదా. సో ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా స్మూత్ గా, అక్కడేమో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి. అంటే డైరెక్ట్ అందరూ తెలుసు, పొలిటికల్ గా బాగా తెలిసినటువంటి వాళ్ళకి బీజేపీలో వాళ్ళు దూరం నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే దగ్గర నుంచి సపోర్ట్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు అనే దానికి సంకేతం. దాంట్లో హరీష్ రావు గారిని ఇప్పుడు టార్గెట్ చేశారు. ఇప్పుడు ఉన్నాళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీలో ప్రజామోదం ఉన్నటువంటి బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారని ఎవరైనా చెప్తారు, ఎక్కువ మంది. అంతే కదా. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్య అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు ఉన్నంత వరకు కేటీఆర్ గారు ఫోకస్ రాదు అని చెప్పి అనుకున్నారు కదా. అంటే హరీష్ గారు బలమైన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అని తెలుసు కదా. సో కాబట్టి ఆయన్ని ఇప్పుడు పొమ్మలు లేక పోగబెడుతున్నారు. ఎలా? కవిత గారి ద్వారా. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అట్టే పంపించారు. ఈటల రాజేందర్ ఆరోపణలు చేసి అట్టే పంపించారు. ఇప్పుడు ఆవిడేమంటుంది? హరీష్ కారణంగానే విజయసాయి వెళ్ళిపోయింది, లేకపోతే ఈటల రాజేందర్ వెళ్ళిపోయాడు, ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు 2-3 పేర్లు చెబుతుంది హరీష్ కారణంగానే వెళ్ళిపోయారని. సో ఇవన్నీ హరీష్ గారి సెంట్రిక్ గా చేసుకుని జరుగుతున్నటువంటి ప్రచారం మనం చూస్తే కనుక అక్కడి నుంచి హరీష్ గారిని పంపించాలనేది ఒకటి అర్థమవుతుంది. ఈవిడ ఇంకో దుకాణం పెట్టుకుంటారు, సరే ఆ దుకాణం ఆడ ఉంటుంది, ఈయన దుకాణాలు ఎందుకు అని చెప్పేసి కేసీఆర్ గారు బీజేపీలో విలీనం చేసిన ఆశ్చర్యపోవడం. సో మొత్తం మీద ఇదంతా కూడా కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఒక భాగం అని చెప్పేసి అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.